నేరస్తుని పట్టుకోవటం మాత్రమే కాదు, అతనికి తగిన శిక్ష పడేలా చేయటం కూడా ఓ పెద్ద టాస్కే. ఐబొమ్మ పేరుతో వేలాది సినిమాలు పైరసీ చేసిన ఇమ్మడి రవి విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. చాలా ప్లాన్ ప్రకారం పోలీసులకి దొరకకుండా ఇన్ని రోజులు విదేశాల్లో తిరిగిన రవికుమార్ కేసులో కొత్త విషయాలు బయటపడ్డాయి. అసలు అతను మన దేశ పౌరసత్వం వదిలేసుకున్నాడట, సెయింట్ కిట్స్ పౌరసత్వం తీసుకున్నాడట. మరి ఇప్పుడు ఇతనిపై భారత చట్టాల ప్రకారం శిక్షించాలంటే కుదురుతుందా లేదా అనేది ఓ విషయం అయితే, అసలు పైరసీ చేసినందుకు అతనిపై ఎలాంటి సెక్షన్లు పెట్టాలి? అదే సమయంలో సినిమాల్ని పైరసీ చేయటం ద్వారానే ఇతని క్రైమ్ దాగి ఉందా? అసలు టార్గెట్ వేరేనా? వాచ్ ది స్టోరీ. ఐబొమ్మ కేటుగాడిని శిక్షించడం ఎలా? విదేశీ పౌరసత్వం ఉండడంపై తర్జన భర్జన. ఫారెన్ కేసు కూడా నమోదు చేసిన సిటీ సైబర్ క్రైమ్. ఐబొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్సైట్ల వెనుక సూత్రధారి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు అతగాడి భాగోతం, బండారం అంతా బయటపెట్టారు. దీన్ని సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా స్వాగతించారు. కొన్ని కోట్ల మంది కష్టాన్ని ఒక్కడే దోచుకోవడం అంటే ఇదే అని చిరంజీవి అభిప్రాయపడగా, పోలీసుల కృషిని నాగార్జున అభినందించారు. ఇదే సందర్భంలో పైరసీని ప్రోత్సహించొద్దని దర్శకుడు రాజమౌళి విజ్ఞప్తి చేశారు. మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధలు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ఇంజనీరింగ్ ఎంబీఏ చదివిన రవి వ్యక్తిగత సమస్యల తర్వాత తప్పుదారి పట్టి ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి వేల సినిమాలను పైరసీ చేసినట్లు విచారణలో బయటపడింది. అంతేకాదు, సెయింట్ కిట్స్ పౌరసత్వం తీసుకున్న ఇతను ఇండియన్ సిటిజన్షిప్ వదిలేసినట్లు చెప్తున్నారు. అప్పుడతడిని విదేశీయుడిగా పరిగణించాల్సి ఉంటుంది. దీంతో ఇమ్మడి రవిపై పోలీసులు పకడ్బందీగా సెక్షన్స్ నమోదు చేస్తున్నారు. ఇతగాడు 100కు పైగా డొమైన్లతో ప్రపంచ స్థాయిలో నెట్వర్క్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అతని నివాసంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లలో 21,000 సినిమాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అంతేకాదు, పైరసీ చేయడం మాత్రమే అతడి టార్గెట్ కాదని, అసలు గుట్టంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషనే అని చెప్తున్నారు. తరువాత వేర్వేరు పేర్లతో మహారాష్ట్రలో లైసెన్స్, పాన్ కార్డులు సంపాదించినట్లు తెలిసిందే. పోలీసుల కన్నుపడిన వెంటనే భారత పౌరసత్వం వదిలి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్ లో నివసిస్తూ ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతూ తన పైరసీ రాకెట్ ను నడిపాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి ఇప్పటి వరకు 21,000 సినిమాలను పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో సర్వర్లు ఏర్పాటు చేసి 110 డొమైన్లతో మిర్రర్ సైట్లను నిర్వహించాడు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక్క డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. మా దగ్గర కోట్ల మంది డేటా ఉంది, మా మీద ఫోకస్ చేయకండి, మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, పట్టుకోలేరు అంటూ గతంలో రవికుమార్ చేసిన సవాలు గుర్తుండే ఉంటుంది. దానికి తగినట్లుగా రవి చేతనే బప్పం టీవీ ఐబొమ్మకి మూతేశారు. అంతేకాదు, పోలీసులతో గేమ్స్ వద్దని కూడా హెచ్చరించారు. పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు. చట్టం, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు అని అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. మరోవైపు ఇక్కడే అసలు కిటుకు ఉంది.
ఐబొమ్మ ఎవరు ఓపెన్ చేసినా వారి డేటా అంతా కూడా ఈ రవి దగ్గరకి చేరిపోయిందని పోలీసులు చెప్తున్నారు. రవి పైరసీ సైట్లతో పాటు టెలిగ్రామ్ లోనూ సినిమాలు అప్లోడ్ చేసేవాడు అని, సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్ ప్రకటనలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్. అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరు కూడా ఆకర్షించడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్. అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది. ఈ సందర్భంలో పోలీసుల హెచ్చరికలను కూడా సాధారణ ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రీగా సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు అనుకుంటున్నారే తప్పితే అవే సైట్లోని సాఫ్ట్వేర్ ద్వారా మన ఫోన్లు, ల్యాప్టాప్స్ లోని సమాచారం ఈ సైట్లకి చేరుతుంది. అంతేకాదు ఈ కేసు రవి అరెస్టుతోనే క్లోజ్ అయిపోలేదు. రవికి సహకరించిన మిగతా సభ్యులను కూడా పట్టుకునే వరకు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.